ఏపీలో వేల్లోనుకున్న పచ్చ కుట్రలు మరింతగా జటలు విప్పుతున్నాయి. ఇప్పటికే అవ్వాతాతలకు ఇంటికే పింఛన్లు అందకుండా అడ్డుకున్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఇతర పథకాల ద్వారా పేదలకు అందే లబ్ధిని కూడా వారికి కాకుండా చేయాలని చూస్తోంది. డీబీటీ స్కీమ్స్ చెల్లింపులకు ఇప్పటివరకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలేనని ఈసీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే పక్షం రోజులైనా ఈసీ అనుమతి రావటం లేదు. దీంతో టీడీపీ ఒత్తిడితోనే ఈసీ అనుమతి ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా చంద్రబాబు నీతి రాజకీయానికి ఒడిగట్టారు. పేదల పొట్టకొట్టేందుకు కుట్ర పన్నారు. ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుని అవ్వాతాతల మరణాలకు కారణమైన బాబు ఇప్పుడు ఇతర పథకాలు ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నారు. నేరుగా నగదు బదిలీ డీబీటీ ద్వారా అందుతున్న పథకాల నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా మోకాలడ్డారు. బాబు దుశ్చర్య కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉన్నా ఈ పథకాల చివరి దశ చెల్లింపులకు ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనే నిధులు కేటాయించి మార్చిలో ఎన్నికల కోడ్ రాకముందే సీఎం జగన్ ఈ డీబీటీ పథకాలను బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేశారు. కొన్ని పథకాల డీబీటీ చెల్లింపులు 70 నుంచి 80% ఎన్నికల కోడ్ రాకముందే పూర్తయ్యాయి. మిగతా 20 నుంచి 30% చెల్లింపులు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోయాయి. ఈ చెల్లింపులు చేయనీయకుండా వివిధ మార్గాల్లో టీడీపీ బృందం ఒత్తిడి తెస్తోంది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుంచి కొనసాగుతున్న పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఎన్నికల నియమావళి దీనిని స్పష్టంగా చెప్పింది. ఈ పథకాలకు కొత్త లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయకూడదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు ప్రారంభించింది. వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన పథకాలకు చెల్లింపులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. ఈ దశలో ఎన్నికల కోడ్ అంటూ టీడీపీ బృందం ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేయడంతో మిగిలిన లబ్ధిదారులకు చెల్లింపులు నిలిచిపోయాయి. అలాగే డ్వాక్రా చెల్లింపులను కూడా నిలిపివేయడంతో మహిళలకు కూడా అన్యాయం జరిగింది. విద్యా దీవెన పథకంలోని కొందరు విద్యార్థులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాలేజీల ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం చెల్లింపులను కూడా టీడీపీ బృందం పూర్తిగా అడ్డుకుంది. డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చే వివిధ పథకాలన్నీ గత 5 ఏళ్లుగా అమల్లో ఉన్నాయని, లబ్ధిదారుల ఎంపిక కూడా 5 ఏళ్ల క్రితమే జరిగిందని, ఇప్పుడు కొత్తగా ఎవరిని ఎంపిక చేయలేదని, కొనసాగుతున్న పథకాలను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పథకాలు ఆగిపోవడం వల్ల లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే ఈ పథకాలకు చెల్లింపులు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే సీఈసీకి లేఖ రాసి 15 రోజులైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదంటే దీని వెనుక పింఛన్ల పంపిణీ తరహాలోనే టీడీపీ బృందం ఒత్తిళ్లు ఉన్నాయనేది స్పష్టమవుతోంది. పేదల పథకాలను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు బృందం పేదలకు వ్యతిరేకులమని మరోసారి నిరూపించుకుంది. సీఎం వైఎస్ జగన్ చెప్తున్నట్లు చంద్రబాబు బృందం పెత్తందారుడే అని నిరూపించుకుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,